ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. అయితే నేను నీకు ఆరోగ్యము కలగచేసేదను, నీ గాయములను మాన్పెదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్లారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన నీకు ఆరోగ్యము కలగచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్లారా, నిజంగా ఈ రోజున ఎంతమంది వ్యాధి చేత బాధపడుతూ ఉంటున్నారు, ఎంతమంది అనారోగ్య చేత కృషించిపోతూ ఉంటున్నారు, ఎంతమంది తీరనటువంటి రోగాల చేత, దీర్ఘకాలికమైనటువంటి రోగముల చేత ఎంతమంది బాధపడుతూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్లారా, నిజంగా ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ నువ్వు తిరిగి ఉంటున్నావేమో, ఎంతో సమయాన్ని ఖర్చు చేస్తూ ఉంటున్నావేమో నీకుంటున్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి. అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్పని రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఆయన నీకు ఆరోగ్యం కలుగచేస్తాను అంటున్నాడు. యేసు రక్తం వల్ల మాత్రమే నీకు ఆరోగ్యం కలుగుతుంది. నీ గాయములను మాన్పేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ గాయములు తగిలి నీవు బాధపడతా ఉంటున్నావేమో, మనుషుల ద్వారా తగులుతున్నటువంటి గాయములు నీకు అధికమై ఉంటున్నాయేమో నీ జీవితంలో. అయితే వాటన్నిటిని కూడా మాన్పివేస్తాను అని ఈ ఉదయకాల సమయంలో ధైర్యపరిచేటువంటి సందేశము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన రెక్కల చాటుకొస్తే నీకు క్షేమం, నీకు భద్రత, నీకు స్వస్థత కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ వ్యాధితో అయినా బాధపడుతూ ఉండవచ్చు, ఏ సమస్య చేత అయినా బాధపడిపోతూ ఉండవచ్చు. అయితే ఈ రోజున ఉదయకాల సమయంలో చక్కని రీతిలో నీకు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ఆయన వైపు నమ్ము, ఆయనను విశ్వసించు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆయన నీకు విడుదల చేసే దేవుడు అని నువ్వు నమ్ము, నీకు స్వస్థతను కలగచేసే దేవుడు అని ఉదయకాల సమయంలో నమ్ము. ఆయన నీకు ఖచ్చితంగా నీ విశ్వాసానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు నీకు దయచేయనై ఉంటున్నాడు. నేను చక్కని ఆరోగ్యం చేత ఆయన నింపనై ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, చక్కటి ఆరోగ్యంలో చేత మీరు నింపండి, బలముని, శక్తిని దయచేయండి. ఎటువంటి వ్యాధి రుగ్మతలైన యేసయ్యా ఈ రోజున తండ్రి నీ బిడ్డలను మీరు విడిపించమని అడుగుచుంటున్నాం. నీ బలాభివృద్ధి దయచేసిన ఆయన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a good day.